ఛానల్. ఈ వీడియోలో అయితే బ్యూటిఫుల్ లట్కన్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇలా క్లాత్ని అటు 4 ఇంచెస్ ఇటు 4 ఇంచెస్ ఉండే క్లాత్ అంత వెడల్పు తీసుకొని ఈ విధంగా రౌండ్గా అయితే కటింగ్ చేసేసుకోవాలి. 2 పీసెస్ తీసుకొని సేమ్ ఇదే విధంగా చుట్టూ రౌండ్ కూడా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని చుట్టూ అంచులు ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు, జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు అండి. నేను స్టిచ్చింగే చేశాను, నార్మల్ మిషన్ మీద స్టిచ్చింగ్ చేసేసాను. ఈ విధంగా చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంచులు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఈ విధంగా థ్రెడ్ తీసుకొని మిడిల్లోకి పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ వేసి ఒక ఫోల్డింగ్ వేసి ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఒక లైను ఇలా స్టిచ్చింగ్ వేసుకొని దీన్ని తిరిగేస్తే ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ వేసేసుకుందాము. టూ పీసెస్ కూడా సేమ్ అదే విధంగా ఇలా స్టిచ్చింగ్ వేసేసుకొని ఫోల్డింగ్ ఓపెన్ తిరగేసేసుకుంటే ఈ విధంగా ఫ్లవర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు గ్రీన్ క్లాత్ తీసుకోవాలి. గ్రీన్ క్లాత్ 2 ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ నిలువ ఉండే క్లాత్ తీసుకొని ఇలా సమోసా మోడల్లో మళ్ళీ మిడిల్లోకి థ్రెడ్ పెట్టేసేసి ఫ్లవర్ పైన ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా సన్నగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ వేసుకొని సన్నగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, ఎక్స్ట్రా ఖర్చు కటింగ్ చేసేసుకోవాలి. చూసారా, ఇదే విధంగా దీన్ని తిరగేసేసేయాలి. ఇదిగో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుంది కదా. ఫ్లవర్ వచ్చి సింపుల్గా మన బ్లౌజెస్కి థ్రెడ్స్కి ఈ విధంగా లట్కన్ డిజైన్స్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.